హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే పుష్ప 2 అల్లు అర్జున్ వివాదం అస్సలు తగ్గట్లేదు. చిలికి చిలికి గాలి వాన టైప్లో ఇంకా పెరుగుతూనే ఉంది. రీసెంట్గా అల్లు అర్జున్ ఇంటి మీద ఓయూ జాక్ అని చెప్పేసి టీఎస్ జాక్ అని చెప్పేసి వాళ్ళు కూడా దాడి చేసి గోడలు దూకి మొత్తానికైతే ఆ కుండీలు పగలగొట్టి ఆగం చేశారు. నిజంగా ఇందులో తప్పు అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఇక నిర్భయంగా ఒక వీడియో చేయాలనుకున్నా. మనకెందుకు ఈ పొలిటికల్ అని వదిలేద్దాం అనుకున్నా, కానీ అందరిది తప్పు ఉంది. ఎస్, అల్లు అర్జున్ దగ్గర నుంచి, పోలీసుల దగ్గర నుంచి, గవర్నమెంట్ దగ్గర నుంచి అందరిది తప్పే. ఎలాగనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు దాడి చేసిన దాంతో అది ఇంకా పెరిగిపోయింది. వాళ్ళు ₹1 కోటి కట్టేయాలని చెప్పేసి కూడా స్లోగన్స్ ఇచ్చారు. సో అంటే ఇలాంటి జరిగినప్పుడు ఒక ప్రాణం కదా, ఎంతమందికి అయినా ఎమోషన్ ఉంటుంది. పైగా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటే ఆల్రెడీ ఆయన ఎవరైతే దాడి చేసిన దాంట్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పక్కన ఉన్న ఫోటో కూడా ఒకటి లీక్ అయింది. సరే, ఎవరు ఏమైనా కానీ ఫస్ట్ అల్లు అర్జున్కి పర్మిషన్ లేదు థియేటర్లోకి వచ్చిన అన్నారు. సరే, అల్లు అర్జున్ తప్పే కాదు, తప్పు. ఇప్పుడు ఎందుకంటే అక్కడి నుంచి మెట్రో స్టేషన్ కింది నుంచి ఇలా క్రాస్ చేసే థియేటర్ వరకు ఎల్ షేప్లో ఉంటుంది. అక్కడి నుంచి ర్యాలీగా రావడం, చేతులు ఊపుకుంటూ రావడం తప్పు. అల్లు అర్జున్కి పర్మిషన్ లేదు, కరెక్ట్, తప్పు చేసిండు. మరి థియేటర్ లోపలికి ఎట్లా వచ్చిండు? అక్కడ పోలీసులు ఉన్నారు కదా. నేను కూడా చాలాసార్లు అటువంటి వాటికి వెళ్ళినా, అక్కడ పోలీసులు ఉంటారు. మరి బాబు, నీకు పర్మిషన్ లేదు, ఎందుకు వస్తున్నావు? వీడికి తిరిగి వెళ్ళిపోయి పంపించాలి కదా పోలీసులు. మీరే రూట్ క్లియర్ చేసి థియేటర్ లోపలికి పంపిస్తుంది. మరి ఇది ఎవడి తప్పు? పోలీసులు తప్పు కాదా? ఇప్పుడు పర్మిషన్ లేదు, అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వచ్చిండు అన్నప్పుడు పోలీసులు ముందుల నుంచే వచ్చిండు. పోలీసులు రూట్ క్లియర్ చేస్తేనే వచ్చిండు. ఎందుకు రూట్ క్లియర్ చేసిరు? ఎందుకు వచ్చినవరా బాబు, నీకు పర్మిషన్ లేదు, ఇక్కడి నుంచి దొబ్బే, ఇటు వెనక్కి తిరిగి వెళ్ళిపో అని చెప్పేసి అటు నుంచి అటు యూటర్న్ తీసుకొని పంపించచ్చు కదా. అసలు నువ్వు పైకి ఎందుకు పైకి లేపి చెయ్యూపుతున్నావు ఎందుకు? అసలు పైకి లేచి కూర్చో లోపల సపోర్ట్ చేయకుండా అని చెప్పేసి పంపించచ్చు కదా. మరి పోలీసులు అక్కడే ఉన్నారు, పోలీసుల ద్వారానే జరిగింది ఆధ్వర్యంలో, ఎవరేం చేయలేదే. థియేటర్ లోపలికి వెళ్ళిపోయిండు. అల్లు అర్జున్ మాట్లాడిన మాటలేంది, నా దగ్గరికి పోలీసులు ఎవరు రాలేదు, అది ఇది అని చెప్పేసి కట్ చేస్తే వాళ్ళు పోలీసులే వీడియో రిలీజ్ చేశారు. పోలీసులే అల్లు అర్జున్ బయటకు తెచ్చి కారు ఎక్కించి పంపించి వీడియో రిలీజ్ చేశారు. గిదేం తడికనా ఆయన? ఇన్ని అబద్ధాలా? ఆ వీడియో వైరల్ అవుతుంది ఆల్రెడీ. ఫస్ట్ వాళ్ళు చెప్దామని పోతే థియేటర్ మేనేజర్ ఎవరో సంతోష్ అట, నేను చెప్తా మీరేమొద్దులు అని చెప్పి ఆయన వెళ్ళాడట. ఆయన వెళ్తే పోలేదు. సిచ్యువేషన్ అంత తీవ్రంగా ఉన్నప్పుడు, ఒక ప్రాణం పోయినప్పుడు, ఒక అబ్బాయి స్పృహ తప్పిపోయినప్పుడు సంతోషాలు చెప్పిన ఎవడరా నువ్వు, చాలా దొబ్బై మేము పోయి బయటికి పంపిస్తాం, ఆడ సిచ్యువేషన్ ఇంత తీవ్రంగా ఉందని చెప్పేసి ఇది వెళ్ళిపోయి పంపించాలి కదా. ఆయన ఏదో పోయినట. సరే, అదే వదిలే. ఆ తర్వాత వీళ్ళు పోయారు, తీసుకుని వచ్చారు, పంపించేశారు. మళ్ళీ బయటకు వచ్చినాక మళ్ళీ చెయ్యి ఊపుకుంటూ పోయిండు అని చెప్పేసి కూడా పోలీసులు అంటారు. మరి మళ్ళీ చెయ్యి ఊపుకుంటూ పోయినప్పుడు మీరే కదా తీసుకొచ్చింది. ఏం నాటకాలు ఆడుతున్నావా? ఆల్రెడీ ఇంత జరిగితే మళ్ళీ లేచి చెయ్యి ఊపుతున్నందుకు మూసుకొని కూర్చొని లోపలని చెప్పి పంపించాలి కదా. మళ్ళీ అది చెప్పలే. అల్లు అర్జున్ తప్పుల మీద తప్పులు చేసి, పోలీసులు తప్పుల మీద తప్పులు చేసిరు. ఆ తర్వాత ఇక ముఖ్య పాత్ర గవర్నమెంట్ది. అంతకంటే ముందు మాట్లాడుకోవాల్సింది ప్రేక్షకులకు కూడా ఉంది. దయచేసి ఇలాంటి షోలకు రావద్దు, అవసరమే లేదు. ఎందుకు ప్రాణాలు పోగొట్టుకోవడం, దెబ్బలు తాగించుకోవడం, ఎన్నో దెబ్బలు తాకుతాయి. ప్రాణాలు పోయిన ఈరోజు కానీ నేను యాజ్ ఎ యూట్యూబర్గా చాలా రిలీజ్డ్ సినిమాలకి, పెద్ద సినిమాలకు వెళ్తూ ఉంటా. ఆర్టీసీ క్రాస్ రోడ్లో కుక్కని కొట్టినట్టు కొడతారు ప్రేక్షకుల్ని. ప్రేక్షకుల వల్లే ఆ సినిమాలు నడుస్తాయి. అయినా కూడా పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు కొడతారు. కర్రలు తీసుకొని థియేటర్ వాళ్ళే కొడతారు, థియేటర్లో పనిచేసేటోళ్ళే. అంత క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి ఇంకా ఏ రకంగా చూసుకున్నా కొడతారు. వాళ్ళకు గౌరవం లేదు, మీరు చెప్పిన మాట వినరు. ఎంతోమంది చెప్పులు ఊడిపోయి, ఫోన్లు పోయి, ఎన్ని ఫోన్లు పోతాయి తెలుసా? మా ఫ్రెండ్ ఫోనే రిలీజ్ రోజు మా ఫ్రెండ్ది ఒకటి ఫోన్ పోతే దానికి ఏదో పెట్టిండు ట్రాకర్ ఐడి లాగా. సో అది పట్టుకొని పోతే వాడు స్కూటీలో ఫోన్ దొబ్బేసి స్కూటీ డిక్కీలు వేసుకున్నాడు. ఇంకా కొన్ని ఫోన్లు దొబ్బేసాక అక్కడి నుంచి వెళ్ళిపోదామని. మేబీ సుదర్శన్ థియేటర్ దాదాపు 10 ఫోన్లు ఉన్నాయి వాడి దగ్గర. పోయి చూస్తే ఎందుకు ఇది? సో ఎవరికి కూడా రెస్పెక్ట్ లేదు. సో కాబట్టి మీరు కూడా తగ్గించుకుంటే మంచిది. ప్రేక్షకులు కూడా తప్పు. ఇక గవర్నమెంట్ విషయానికి వస్తే రేట్లు ఎందుకు పెంచాలి? ఏమైనా గవర్నమెంట్ దగ్గరకు వచ్చి సినిమా తీసే ముందు, సార్ ఇంత బడ్జెట్ అవుతుంది, హీరోకి ఇన్ని కోట్లు ఇస్తున్నాం, డైరెక్టర్ ఇన్ని కోట్లు ఇస్తున్నాం, సినిమా అయిపోయాక మళ్ళీ మీ దగ్గరకు వస్తాం, రేట్లు పెంచండి అని చెప్పి ముందేమైనా అర్జీ పెట్టుకుంటారా? సినిమా తీశాక వస్తారు, మీ దగ్గరకు వచ్చి
రేట్లు పెంచడం అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళు రేట్లు పెంచాలని వస్తారా, వీళ్ళే వాళ్ళు ఏమైనా రేట్లు పెంచాలని వస్తే బాగుండు గేట్లు బార్లా తెరుద్దామని చూస్తున్నట్టుంది పరిస్థితి. లాస్ట్ గవర్నమెంట్ కూడా అంతే, ప్రతి గవర్నమెంట్. ఎందుకు అంత అవసరం ఏముంది, ఎందుకు పెంచాలి ఫస్ట్ థింగ్ రేటు? సరే భారీ బడ్జెట్ సినిమా అనుకుందాం, నిన్నేమైనా ముందే అడిగిరా భారీ బడ్జెట్ సినిమా తీస్తున్నామని? ఎందుకు భారీ బడ్జెట్ అయింది? సరే సినిమా మేకింగ్ ఖర్చు పెట్టినావబ్బా, సినిమా మేకింగ్ ఎందుకు ఖర్చు పెట్టిన ఇంత అంటే హీరోకి అంత మార్కెట్ ఉందని చెప్పి అంటారు కొంతమంది. మరి అంత మార్కెట్ ఉన్నప్పుడు ఈడ వచ్చి అడుక్కోవడం ఎందుకు? ఆ ఉన్న థియేటర్ టికెట్స్తోనే నువ్వు అంత మార్కెట్ డబ్బులు సంపాదించుకోవాలి కదా, మళ్ళీ వచ్చి అడుక్కోవడం ఎందుకు? దాంట్లో మేజర్ డబ్బులు ఎవరియో తెలవదా, ఎవరెవరికి ఇస్తున్నారో తెలవదా? అందరికీ తెలుసు. అది తగ్గించుకొని సినిమా తీసుకోండి అని గవర్నమెంట్ చెప్పాలి. మీరు ఏమి చెప్పకుండా వచ్చినోడు కల్లా గేట్లు బార్లా తీయడం గవర్నమెంట్ది కూడా తప్పు నా దృష్టిలో. అందుకని ఈ వీడియో చేస్తున్న నాకు అసలు ఖాళీ ఇది పెరుగుతూ ఉంది సిచ్యువేషన్, ఇంకా 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 కూడా పెరగవచ్చు. అందరిది తప్పే, అల్లు అర్జున్, పోలీసులు, గవర్నమెంట్, ప్రేక్షకులు అందరిది తప్పు ఉంది నా దృష్టిలో. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక పైన రిలీజ్ సినిమాలకు దయచేసి లేడీస్తో, పిల్లలతో, ఫ్యామిలీతో వెళ్ళకండి. బెనిఫిట్ షోలని, ఈ షోలని వేరే ఎక్కడ జరిగినా. ఇంకోటి ఏంటంటే హీరోలు కూడా రాకపోతే మంచిది. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా పోకురి, అక్కడ కూడా ఇలాంటి గొడవలు చాలా చాలా జరుగుతాయి. ఇక సివి ఆనంద్ కూడా వార్నింగ్ ఇచ్చారు, బౌన్సర్లు పబ్లిక్ను ఎక్కడైనా తోసివేస్తే తాట తీస్తామని చెప్పేసి. బౌన్సర్ల తీరుకు సెలబ్రిటీలదే బాధ్యత అని అది కూడా ఉంది. నిజంగా చెప్తున్నా, బౌన్సర్లు పిట్టపిల్లల్లాగా లేపేస్తారు, లేపి అవతల పడు చీడ పురుగులను చూసినట్టు చూస్తారు. అంటే వాళ్ళకి ఎంతసేపు వాళ్ళు డబ్బులు ఇచ్చే సెలబ్రిటీలే ముఖ్యం. మమ్మల్ని కూడా దోషేస్తారు దారుణంగా, చాలా ఓవర్ యాక్షన్ ఉంటుంది వాళ్ళది. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. సో కాబట్టి బౌన్సర్లు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అన్ని వీడియోలు, ప్రతిదానికి వీడియో రికార్డ్స్ ఉంటాయి. కేసులు పెడితే తోలు తీస్తారు మిమ్మల్ని కూడా. ఎందుకంటే నేనే కల్లారా చూసినా మీరు చేసే అతి ఎంత ఉంటుంది అనేది నాకు తెలుసు. జనాల్లోకి వచ్చేది మీరు, మీ దగ్గరికి ఏం జనాలు రావట్లే. మీలో ఎక్కడి నుంచి జూబిలీ హిల్స్ నుంచి ఎక్కడి నుంచి వచ్చి థియేటర్ల దగ్గర జనాల్లోకి వస్తారు, వాళ్ళు థియేటర్లోకి వస్తారు. సో ఇదంతా జరుగుతుంది. సో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లకు పోకపోవడం బెటర్. గవర్నమెంట్ ఇంకా మీదట ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా, బెనిఫిట్ షోలకు కాదు, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి విపరీతమైన ట్రాఫిక్ ఉన్న నగరాల్లో దానివల్ల సర్వనాశనం. ట్రాఫిక్, ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది, జనాలకే ప్రాబ్లం. మీరు జనాల గురించి ఆలోచించేది ఇప్పుడేదో వచ్చింది కానీ అంత ఇంతకుముందు ఎంత ప్రాబ్లం జరగలేదు జనాలకి. సో నా దృష్టిలో అందరిది తప్పే, ఏదో ఒకళ్ళని ఇద్దరిని నిందించడం కాదు. అల్లు అర్జున్ గారు వచ్చి నేను ఎవరిది తప్పు లేదు, యాక్సిడెంట్గా జరిగింది అన్నట్టు కాదు. కానీ ఆయన చెప్పినట్టుగా నేను చెప్తున్నా, నా దృష్టిలో అందరిది తప్పే. ఏదైతే అదని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తా ఉన్నా. నన్ను తిట్టుకుంటే తిట్టుకోరి, నాది రైట్ అంటారా మీ ఇష్టం, కానీ నిజంగా నా దృష్టిలో అందరిది తప్పే. సో ఫస్ట్ థింగ్ మనం జాగ్రత్తగా ఉందాం. మిగతా వాళ్ళు అందరూ కూడా అవసరాన్ని బట్టి మారిపోతుంటారు, ఎందుకంటే చాలా జరిగినాయి, దీంట్లోనే ఇన్ని హైలైట్ అయినాయి. కాబట్టి ఫస్ట్ థింగ్ మనం జాగ్రత్తగా ఉందాం. ఆ తర్వాత మిగతాయి దాని పవర్ని బట్టి, దాన్ని బట్టి ఎలా జరగాల్సినవి జరుగుతాయి. ఎస్, నేను చెప్పింది రైటా కదా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.